ఓటమి పాలైన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై ప్రతీకార దాడులకు దిగుతూనే ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లా కన్నేకల్ మండలం తుంబిగనూరు గ్రామంలో వైసీపీ నేతలు అమానవీయానికి తెరలేపారు. గ్రామస్తులను చంపే ప్రయత్నం చేశారు. తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపేశారు. గ్రామ సర్పంచ్ వైసీపీ నేత ఫణీంద్ర ప్రోద్బలంతోనే తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటిని పట్టుకునేందుకు వెళ్లిన గ్రామస్తులకు పురుగుల మందు వాసన రావడాన్ని గుర్తించిన గ్రామస్తులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఏపీలో వైసీపీ శ్రేణుల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో మరొక పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తులు అప్రమత్తం అవడంతో ఏకంగా దారుణానికి తెగబడ్డారు. వాటర్ ట్యాంకులో పురుగుల మందు కూడా కలిపే ప్రయత్నం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, వైసీపీకి ఓటు వేయకపోతే ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపుకు దిగే వైసీపీ నేతలు గ్రామాల్లో ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు ఎవరైతే వైసీపీకి ఓటేయలేదో వారందరిపైన ఇప్పటికే దాడులకు పాల్పడుతున్నారు. పక్ష సాధింపు చర్యలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీకి ఆధిక్యత వచ్చిన ఓట్లలో ఈ తరహా దాడులకు వైసీపీ నేతలు పూనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల దాడులకు మితిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. వైసీపీకి ఓటు వేయలేదన్న కోపంతో గ్రామస్తులపై ఎక్కడికక్కడ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయదుర్గం నియోజకవర్గం కన్నేకల్ మండలం తుంబిగనూరు గ్రామం అనేది గతంలో వైసీపీకి గట్టి పట్టున్న గ్రామం. అక్కడ వైసీపీ నుంచి కూడా సర్పంచ్ గా ఫణీంద్ర గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా గ్రామస్తులు ఓట్లు వేశారు. వైసీపీ సర్పంచ్ ఫణీంద్ర దౌర్జన్యాలతో పాటు వైసీపీ చేస్తున్న అరాచకాలకు ధీటుగా కూడా గ్రామస్తులు ఎదురు నిలబడి కూడా ఓట్లు వేశారు. దీంతో జీర్ణించుకోలేని వైసీపీ సర్పంచ్ ఫణీంద్ర ఏదైతే వాటర్ ప్లాంట్ లోని వాటర్ ట్యాంకర్లు కూడా నీళ్లు ఉన్న దాంట్లో పాయిజన్ డబ్బాలను కూడా వేశారు. అయితే వెనక నుంచి వాటర్ ప్లాంట్ వెనక ఉన్న కిటికీలో నుంచి కూడా పురుగుల మందుకు సంబంధించిన డబ్బాను వాటర్ ప్లాంట్ లో వేశారు. అయితే ఈ రోజు ఉదయం వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఎవరైతున్నారో వారు ఈ వాటర్ ప్లాంట్ లో ఓపెన్ చేసి నీళ్లు పట్టుకునే సమయంలో అక్కడ స్మెల్ రావడంతో ఏదో ఇక్కడ పురుగుల మందు ఉన్న వాసన వస్తుందంటూ కూడా అక్కడ ఉన్న నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన వారందరూ కూడా గమనించారు. పురుగుల మందు వేసినట్లు కూడా తెలుస్తుందంటూ కూడా మొత్తంగా వాటర్ ప్లాంట్ చుట్టుపక్కల పరిశీలించడంతో అక్కడ వెనక ప్రాంతంలో పురుగుల మందు డబ్బాలను వేశారు. వెనక కిటికీ నుంచి కిటికీ ఓపెన్ చేసి పురుగుల మందు డబ్బా వేసినట్లు కూడా గుర్తించడంతో గ్రామస్తులందరికీ కూడా వెంటనే సమాచారం అందించారు. ఏ ఒక్కరు కూడా వాటర్ ప్లాంట్ లో పట్టుకున్న నీళ్లను తాగవద్దని అంటూ కూడా గ్రామస్తులను మొత్తంగా అప్రమత్తం చేయడంతో గ్రామస్తులు పెను ప్రమాదం నుంచి కూడా బయటపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ తరహా చర్యలకు గ్రామ సర్పంచ్ గా ఉన్న వైసీపీ సర్పంచ్ ఫణీంద్ర ప్రోద్బలంతోనే కొంతమంది వ్యక్తులు వెనక కిటికీ వైపు ఓపెన్ చేసి పురుగుల మందు డబ్బాను వేశారు. ఈ తరహాలో చర్యలకు పాల్పడడానికి వైసీపీ సర్పంచ్ ఫణీంద్ర కారణమంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే వైసీపీకి ఆధిక్యత ఉన్న గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అత్యధిక ఓట్లు వేస్తారు, గ్రామస్తులు నన్ను మోసం చేస్తారా అంటూ కూడా వైసీపీ సర్పంచ్ గత ఏదైతే ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి కూడా ఇదే తరహాలో గ్రామంలో గ్రామస్తులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. మీ అందరి అంతు చూస్తారంటూ కూడా గతంలో బెదిరించినట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ సర్పంచ్ ఫణీంద్ర ప్రోద్బలంతోనే కొంతమంది వ్యక్తులు వెనక వాటర్ ట్యాంక్ వెనక వైపు నుంచి కూడా పాయిజన్ డబ్బాను తీసుకుని వాటర్ ట్యాంక్ లో వేశారు. అయితే గ్రామస్తులతో పాటు వాటర్ ప్లాంట్ నిర్వాహకులు సకాలంలో గుర్తించి ఆ నీటిని ఎవరు తాగకపోవడంతో కూడా ప్రాణాలు కోల్పోని పరిస్థితి, ప్రాణాల నుంచి బయటపడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ వైసీపీ సర్పంచ్ తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న చర్యల పట్ల కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రాణాలు తీస్తారా అంటూ కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయచంద్ర.